విరాట్ కోహ్లీ భారత్ క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఊహించనంత గొప్పగా ఈ పేరు నిలబడుతోంది. అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవచ్చు, కానీ కోహ్లీ క్లాస్ మాత్రం ఎప్పటికీ మిస్ కాదు. దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎటువైపు చూసినా కోహ్లీనే మెరిశాడు. ఫీల్డింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా కోహ్లీనే కనిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే గెలుస్తామా లేదా అని జనం రోమాలు నిక్కబొడుచుకుంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరిగిన మ్యాచ్లో చేజింగ్ను భారత్ ప్రారంభించిన కొద్దిసేపటికే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. చివరికి వచ్చేసరికి కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అన్నదే అందరికీ ప్రధానంగా మారిపోయింది. అక్కడ కోహ్లీ తన క్లాస్ చూపించాడు. 2 పరుగులు చేస్తే విజయం పూర్తవుతుందన్న దశలో సెంచరీస్ కోహ్లీ 4 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ సింపుల్ గా ఓ బౌండరీ కొట్టేశాడు. అది ఆయనకు వ్యక్తిగత రికార్డ్ కావచ్చు, కానీ అలాంటి సెంచరీలు ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 81 చేశాడు. ఇంకా 40-50 సులువుగా చేయగలిగేంత కెరియర్ ఆయనకు ఉంటుంది. ఈ మ్యాచ్లో చాలా వేగంగా 14,000 పరుగుల రికార్డు కూడా కోహ్లీ ఖాతాలో పడనుంది. అంతేకాదు ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉండే కోహ్లీ అత్యధిక క్యాచ్ల రికార్డు కూడా అందుకున్నాడు. భారత్ తరపున అత్యధిక క్యాచ్లు అందుకుంది కోహ్లీనే. అయితే కోహ్లీ బాగా పరుగులు చేశాడనో క్యాచ్లు పట్టాడనో దిగ్గజ ఆటగాడు అని చెప్పుకోవటం కాదు. టీం విజయంలో కోహ్లీ కంట్రిబ్యూషన్ను పరిశీలిస్తే ఆ గుర్తింపు అతనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సాధారణంగా చేసింగ్లో ఎక్కువ మంది తడబడుతూ ఉంటారు. ముందుగా బ్యాటింగ్ చేసి బాగా ఆడుతూ ఉంటారు. అలాగే స్వదేశీ పిచ్ల మీద బాగా ఆడతారు. విదేశాల్లో తేలిపోతారు. కానీ విరాట్ కోహ్లీకి చేసింగ్ అంటే ఇంకా మహా ఇష్టం. కోహ్లీ తన టీం చేసింగ్ చేస్తున్నప్పుడు క్రీజ్లో నిలబడితే భారత్ ఓడిపోయిన మ్యాచ్ లేదంటే అతిశయోక్తి కాదు. దుబాయ్లో మ్యాచే దానికి సాక్ష్యం. ఇంతకు ముందు ఇలాంటి విజయాలు ఎన్నో కోహ్లీ అందించాడు. కొద్ది రోజులు పోతే క్రికెట్ ప్రపంచంలో ఉన్న చాలా రికార్డులను విరాట్ కోహ్లీ తుడిచేస్తాడనటంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. అండర్-19 టీం కెప్టెన్ గా వెలుగులోకి వచ్చి సీనియర్ టీంలో చేరిన తర్వాత కోహ్లీ ఎప్పుడూ జట్టుకు భారం అయ్యాడు అనిపించుకోలేదు. ఎప్పటికప్పుడు తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ ఆటల్లో ఎదురయ్యే కొత్త సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏ ఫార్మాట్ అయినా సరే కోహ్లీ బరిలో ఉన్నాడంటే అదో ధైర్యం. కెప్టెన్ గా చాలా కాలం చేసినా టీం రాజకీయాలు వెంటాడినా ఎప్పుడూ ఆట తీరుపై వాటి ప్రభావం ఉండేలా చేసుకోలేదు. పాకిస్తాన్పై ఆయన ఇన్నింగ్స్ భవిష్యత్తులోనూ విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో నిరూపించింది. కొన్ని సార్లు వచ్చే వైఫల్యాలు కోహ్లీ పేరును తగ్గించలేవని సందర్భం వచ్చినప్పుడల్లా నిరూపిస్తున్నారు. కోహ్లీకి ఇప్పుడు 36 ఏళ్లు కావచ్చు, కానీ అతని ఫిట్నెస్ అనన్య సామాన్యం. ఇంకో 5-6 ఏళ్లు క్రికెట్ ఈజీగా ఆడగలడు. అంటే అప్పటికి చరిత్ర సృష్టించేస్తాడు. ఒకనాటి తరంలో సన్ డాన్ బ్రాడ్మన్ గురించి చెప్పుకుంటారు. తర్వాత తరంలో సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత స్థానం విరాట్ కోహ్లీదే. అందుకే సర్ డాన్ కోహ్లీ అని ఇప్పటి నుంచే ఆయనను పిలుచుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.